నమస్కారం మేరీ గారు. నమస్తే సార్. చాలా మంది అంటే మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా సరికొత్త ఆలోచనలతోటి లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ కానివ్వండి, లేదంటే యూనివర్స్ కాన్సెప్ట్ వైజ్ కానివ్వండి, రిచ్ మైండ్ సెట్ని కలిగి ఉండాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ కానీ యూనివర్స్ కాన్సెప్ట్ కానీ ఏం చెప్తున్నాయి? అవును నాగరాజ్ గారు, నేను పూర్తిగా ఈ సబ్జెక్ట్ బేస్లో చెప్తున్నాను ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ని. సో మిడిల్ క్లాస్ అంటే ఒకప్పుడు నేను మిడిల్ క్లాస్గా ఉన్నాను కాబట్టి నేను కనెక్ట్ అయిన కొన్ని పాయింట్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. ఈ సబ్జెక్ట్ బేస్లో జనరల్గా ఎక్కువ మంది కౌన్సిలింగ్ వస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటి అంటే, మేము గతంలో చాలామందికి హెల్ప్ చేసాము, చాలామంది మా లైఫ్లో ఎంటర్ అవ్వారు, వాళ్ళకి మా టైంని ఇన్వెస్ట్ చేసాము, మా ఎనర్జీని ఇన్వెస్ట్ చేసాము, బట్ ఇప్పుడు వచ్చేసరికి మా దగ్గర మనీ అనేది ప్రాబ్లం అవుతుంది. మేము అంతమందికి చేసినా కూడా మా దగ్గర మనీ ఉండట్లేదు, అంటే మేము మంచి చేస్తున్నాము కానీ దాని రిజల్ట్ అనేది మాకేం లేదు, ఎక్కువ ప్రాబ్లం ఇది చెప్తారు. సో ఈ రీజన్ ఏంటి, అసలు మిడిల్ క్లాస్లో ఇలా ఉండడానికి ఎక్కువ మంది, ప్రతి ఒక్కరికి మనీ వస్తాయి నాగరాజ్ గారు, ప్రతి ఒక్కరి లైఫ్లో మనీ కనెక్షన్ ఉంటుంది. సో కానీ వాళ్ళు హైకి వెళ్లకుండా అలా మిడిల్లో ఉండడానికి ఎక్కువ ఈ మధ్య కాలంలో రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి వాళ్ళ విలువ ఇచ్చుకోలేకపోవడం. అంటే మంచితనం అని ఒక పేరుతో తెలియకుండానే పక్క వాళ్ళని హుక్ చేసి పెడతారు అన్నమాట, వాళ్ళని కనెక్ట్ చేసి పెడతారు. లైక్ ఎగ్జాంపుల్గా నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఫ్రీ సర్వీస్ తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు నాకు ఫ్రీ సర్వీస్ ఇచ్చారు, అంటే వాళ్ళు సర్వీస్ని నాకు ఇచ్చారు, నేను ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో ఆ టైంలో థ్యాంక్ యూ చెప్పాను. సో బాగుంది, పొగిడాను, కొంచెం బాగా చెప్పారు మీరు, థ్యాంక్ యూ అని, నాకు హెల్ప్ అయిందని పొగిడాను. సో వచ్చేసాను. మీరు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళారు, సేమ్ మీకు అలాగే చెప్పారు, మీరు కూడా తీసుకున్నారు, వచ్చేసారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే, జనరల్ లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ పిల్లల్ని కానీ వాళ్ళు ప్రేమ చూపించాలనుకున్న టైంలో వాళ్ళు వస్తువు రూపంలో చూపించకుండా, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే నాకు చాలా ఇష్టం పదే పదే చెప్తారు, కానీ అక్కడ కనెక్షన్స్ ఉండవు, యూజ్ ఉండదు, అంటే చర్యల రూపంలో ఉండవు అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్గా ఆ పర్సన్ గ్రాసరీస్ కొనడానికో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనకి అవసరమైనంత మనీ, సరిపడేంత మనీ ఆయన దగ్గర లేకపోతే, సో నాకు ఇంత తక్కువ వచ్చాయి, నేను వేరే వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేశాను, మీరు ఎక్స్క్యూజ్ చేసి ఇలా ఇవ్వండి అంటే ఇస్తారా? వాళ్ళు ఇవ్వరు. అక్కడ ఏమవుతుంది అంటే, మనీని చాలామంది, అది మనీ ప్రతిరూపం, మన కష్టానికి, మన ఎఫర్ట్స్కి, మన ఎనర్జీకి ప్రతిరూపం, అది ఒక పేపర్ కాదు, అది మన ఎనర్జీకి ఒక రూపం అనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. సో ఇప్పుడు ఫ్రీ సర్వీస్ తీసుకున్న నేను నా దగ్గరికి వచ్చి ఆయన అడగాలి అనుకున్నా, లేదు అంటే వాళ్ళకి నా నెంబర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు కనెక్ట్ అవ్వారు, సో మీకు నేను హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది, సో మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి అని అడిగారు అనుకోండి, నేను చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. సో అక్కడ ఎఫర్ట్స్ పెట్టారని ప్రూఫ్ కూడా లేదు. ఇప్పుడు నేను గ్రాటిట్యూడ్ లేని పర్సన్ అనుకోండి, వాళ్ళు నాకు ఎఫర్ట్స్ పెట్టారు, ఎనర్జీని పెట్టారని ప్రూఫ్ లేదు. అక్కడ సూపర్ మార్కెట్లో వాళ్ళకి ప్రూఫ్ లేదు. మనీ ఉంటే ఇంకేమి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఈయన ఎనర్జీని పెట్టినా, ఎఫర్ట్స్ని పెట్టినా, ఒక వ్యక్తి కష్టపడుతున్నా, దానికి రూపం అనేది మనీ అన్న విషయం చాలామంది మర్చిపోతున్నారు. అంటే వాళ్ళ కష్టానికి విలువించుకోవట్లేదు. వాళ్ళ కష్టానికి ఎప్పుడైతే విలువించుకోవట్లేదో పక్క వాళ్ళ కష్టాన్ని కూడా బ్లేమ్ చేయడం అలవాటు చేసుకున్నారు. అంటే నేను మంచి చేస్తున్నాను కదా, నాకు చేయాలి, నాకు ఇలా సర్వీస్ చేయాలి. ఇప్పుడు హీరోల్ని తీసుకోండి, లేదంటే దానాలు చేసే వాళ్ళని, ఎక్కువగా ఇచ్చే వాళ్ళని తీసుకోండి, మన రతన్ టాటా గారిని. సో ఆయన అంత మనీ ఇచ్చిన ఆ టైంలో, కరోనా టైంలో ఆయన చేసే సర్వీస్లో కార్ని ఎప్పుడు ఫ్రీగా ఇవ్వరు. ఎందుకని అంటే, ఆయన ఎఫర్ట్స్ పెట్టిన దాంట్లో కష్టాన్ని ఎప్పుడు కూడా ఎవరు ఫ్రీగా ఇవ్వాలని అనుకోకూడదు. అలా అనుకున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు విలువ తగ్గించుకున్నట్టే. రీసెంట్గా నేను విన్న ఒక స్టోరీని చెప్తాను. లివర్ని చేంజ్ చేయాలి అని చెప్పి ఒక పర్సన్కి చెప్పారు, మరీ ఏజ్డ్ కాదు. సో 40 lakhs 50 lakhs అవుతుంది అని ఆ పర్సన్కి చెప్పేసరికి ఫ్యామిలీ వాళ్ళు ఏం చేయలేక వదిలేశారు. సో అంటే ఉన్నన్ని రోజులు ఉంటారు, లేదు అంటే ఇంకంతే, మనం ఏం చేయలేము. ఎందుకని అలా చేశారు అని నేను వాళ్ళని క్వశ్చన్ అడిగినప్పుడు, మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళకి ఆయన చేసే సర్వీస్ అంతా ఫ్రీగా ఇస్తూ వచ్చారు. ఆ టైంలో వాళ్ళు పొగుడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచితనం అని పేరు పెట్టుకుని మాకు కూడా ఆయన ఏం ప్రాపర్టీస్ ఇవ్వలేదు, మేము 40 lakhs పెట్టే సిచ్యువేషన్లో మేము కూడా లేము. సో అందుకని మేమేం చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్పారు అన్నమాట. సో అంటే ఇక్కడ ఏంటి, ఆ పర్సన్ యొక్క విలువని ఆయనే తెలియకుండా అన్నెసరీ పర్సన్స్కి, గ్రాటిట్యూడ్ లేని వాళ్ళకి టైం ఇన్వెస్ట్ చేసి, ఎనర్జీస్ని ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేసుకున్నారు. అంటే ఆయన కష్టానికి విలువ ఇచ్చుకోలేదు. ఎప్పుడైతే ఆయన కష్టానికి విలువ ఇచ్చుకుంటే కనుక, అదే స్టోరీని వేరేలా చూడండి. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఉన్నారనుకోండి, ఆయన చేసిన సర్వీస్కే
మనీని తీసుకుని కరెక్ట్గా రీజనబుల్గా ఆయన ఒక గుడ్ విల్లో ఉన్నారు అనుకోండి, ఆ పర్సన్ని అలా వదిలేస్తారా? వదిలేయలేరు. ఎందుకని అంటే ఆయన మైండ్ సెట్ అనేది ఆల్రెడీ చాలా క్రోర్స్ని టర్న్ ఓవర్ చేసిన ఒక పర్సన్, ఆయనకి విలువిస్తారు. ఎందుకని? ఆయన విలువను ఆయన పెంచుకున్నాడు. సో ఆ పర్సన్ని కాపాడడానికి ట్రై చేస్తారు ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళకి సోర్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇలా సొసైటీలో ఎక్కువ మంది ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యే వాళ్ళు కంప్లైంట్ చేసేది, మా సిస్టర్స్కి చేసాము, బ్రదర్స్కి చేసాము, మా ఫ్రెండ్స్కి చేసాము, మా సర్వీస్ని మేము ఫ్రీగా కూడా చేసాము, అయినా కానీ మాకే ఉపయోగం లేదు, ఇప్పుడు మేము మా లైఫ్ని మేము ఏం చేయాలి. ఈవెన్ కొంతమంది సూసైడల్ థాట్స్ కూడా చేసేస్తూ ఉంటారు, అంటే ఎవరు హెల్ప్ చేయట్లేదు అని. కానీ వాళ్ళకి వాళ్ళు విలువించుకుంటే, సెల్ఫ్లో ఉండుంటే అసలు ఆ ప్రాబ్లం వాళ్ళకి రాదు, వేరే వాళ్ళకి కూడా విలువిస్తారు అన్నమాట. అంటే ఒక కష్టపడుతున్న ఇప్పుడు జాబ్కి వెళ్ళారు అనుకోండి, 50,000 సాలరీ వస్తుంది ఒక పర్సన్కి. సో జాబ్కి వెళ్ళిన పర్సన్ ఓనరు ఈ మంత్ నేను పే చేయలేను, నెక్స్ట్ మంత్ ఇస్తాను అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోలేరు కదా. ఎందుకని? ఆ కష్టానికి విలువ లేకపోతే వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఆ మనస్తత్వం బిజినెస్లోని చేసే సర్వీస్లోని అందరికీ ఉండట్లేదు. మంచితనం అనే ఒక నిజాయితీ అని ఆ పేర్లు వాడుతూ నిజంగా మనీని అట్రాక్ట్ చేసే వాళ్ళు, మనీ సంపాదించే వాళ్ళు దానాలు చేస్తూ ఉంటారు. ఈ పదాలని వాడరు అసలు. అంటే మంచితనం ఇలాంటి పదాలను వాడకుండా వాళ్ళు చేసే ప్రొఫెషన్కి న్యాయం చేస్తారు, వాళ్ళ ప్యాషన్కి న్యాయం చేస్తారు. దానం చేయాలని ఉంటే వాళ్ళకి వచ్చిన మనీలో వాళ్ళకి నచ్చినట్లుగా దానం చేస్తారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఓకే మనం చేస్తే ఏమవుతుందో ఒక గుడ్ విల్ వస్తుంది, సో అలా తెలియకుండా వాళ్ళ విలువను వాళ్ళే తగ్గించుకోవడం వల్ల ఎక్కువ మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నాగరాజు గారు. మిడిల్ క్లాస్ ఎక్కువ ఉండిపోవడానికి కొన్ని బ్లాక్స్ అన్నమాట. ఇలా మంచితనం అనేది అంటే చేయకపోతే ఎలాగా, పేరెంట్స్కి చేయకపోతే ఎలాగా, ఫ్రెండ్స్కి చేయకపోతే ఎలా, ఇలా అనుకుంటున్నారు. కానీ ఎంతవరకు చేస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తున్నారు అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మన బయట ప్రపంచానికి ఎప్పుడు ఎంత చేస్తున్నాము, మన ప్రొఫెషన్ని, మన ప్యాషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. దానం చేయొచ్చు, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఆ మైండ్ సెట్ ఇంకా ఇంకా ముందుకు తీసుకుని వెళ్తుంది. కానీ చేసే పనినే వాళ్ళకు వాళ్ళు విలువ తగ్గించుకుని, ఇలా నేను చేస్తున్నాను అంటే విలువ తగ్గించుకుని వాళ్ళకు వాళ్ళే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళకి వాళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడే పక్క వాళ్ళ కష్టానికి విలువ ఇస్తారు. ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, 5,000 ప్రోడక్ట్, 5,000 వాళ్ళు ఎందుకు తీసుకోవాలి, సో వాళ్ళు అంత ఎక్కువ ఎందుకు తీసుకున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళకి విలువ ఇచ్చుకుని ఎదుటి వాళ్ళకు కూడా విలువ ఇచ్చడం మొదలు పెట్టినప్పుడు, విలువ ఇవ్వడం ఆటోమేటిక్గా వాళ్ళు రిచ్ మైండ్ సెట్ని అలవాటు పడతారు. వెరీ గుడ్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ నైరస్ గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. అది మనీ అట్రాక్షన్ వైజ్ కానివ్వండి, విజువలైజేషన్ టెక్నిక్స్ కానివ్వండి, లేదంటే మనీ మెడిటేషన్ కానివ్వండి, లేదా మనీ రూల్స్కి సంబంధించింది, మనీ సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే, మేనేజ్మెంట్కి సంబంధించిందైనా సరే, చాలామంది క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ కావాలనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే వీటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎస్ నాగరాజు గారు, కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు. 28 days మనీ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అని ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో. మార్నింగ్ 4:30 ఆ టైమింగ్స్లో ఉంటుంది క్లాసు. అంటే మనీ మెడిటేషన్ ఆ టైంలో చేస్తే ఆల్ఫా వేవ్స్లో ఉండి బాగుంటుంది కాబట్టి ఆ టైంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ టైము 28 days కంటిన్యూస్గా ఉంటాయి జూమ్ యాప్ ద్వారా. ఇంట్రెస్ట్ ఉన్నవారు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందులో మనీ మెడిటేషన్ చెప్పడం ఉంటుంది, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఉంటుంది, అలాగే మనీకి సంబంధించిన నిరంతర ఫ్లోయింగ్కి ఒక టెక్నిక్ కూడా డైలీ చేయించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నెంబర్ కాంటాక్ట్ చేసి. ఓకే, సో 28 days కంటిన్యూ క్లాస్ ఉంటుంది. అవును అవునండి, అందరూ కూడా నిరంతరం దానికి సంబంధించిన ఆ 28 days పక్కాగా క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందే అంటారు. అవును, వెరీ గుడ్ అండి, చాలా మంచి ప్రోగ్రామ్, చాలా పెద్ద ప్రోగ్రామ్. సో October 9th స్టార్ట్ అవుతుంది అంతే కదా? అవును. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నగరస్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మనీ విజువలైజేషన్ టెక్నిక్ కానివ్వండి, లేదంటే మనీ అట్రాక్షన్ కానివ్వండి, మనీ మెడిటేషన్ లాంటి ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే త్రూ ఆన్లైన్. ఎందుకంటే ఇవాళ ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రోగ్రామ్, ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒకే చోట ఒకే తాటిపై కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని పక్కాగా తెలుసుకోవచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.